ఏమొచ్చేది ఏమున్నది, ఉద్యమాలను క్రష్ చేయాలి, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నది, దాంతో వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వాస్తవాలు చర్చ జరిగితే సమాజం లోపల ఒక మెసేజ్ పోతుంది. ఈ రాజకీయ పార్టీలు ఎవరేం చేస్తున్నారు ఏంటంటే సంగతి వాస్తవాలు జనానికి పోతాయి కనుక దీన్ని ఇక్కడనే క్రష్ చేయాలి. ఆ నెగిటివిటీ బిల్డప్ కాకుండా వ్యతిరేకతను ఆపేటందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నోనికి అందరూ కూడా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని మాట్లాడనివ్వదు. అంటే ఇక్కడ అదే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నాలు చేసి అక్కడ ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు కూడా అక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళకి గుర్తింపు వచ్చింది అక్కడ. అవును, అదే అందుకని ఆ గుర్తింపు వచ్చింది. దాంతో ఇంకేదో అందరం ఎక్కుతాం అనుకుంటారు కానీ వాళ్ళకి అసలు రావాల్సినంత రాలేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఉస్మానియాలో ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి. ఈ ఉద్యమాలు చేయని వాళ్ళు ఆడ పోయినరు, వీళ్ళు పోయి ఎవరితోనైతే పోయినరో ఈ యూనివర్సిటీ లీడర్లంతా ఈ రాజకీయ పార్టీలకు పోయినరు. ఆ రాజకీయ పార్టీలకు బలం వచ్చింది. ఆ రాజకీయ పార్టీలేమో అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్న వరకే మన గతి గిట్లయింది. ఈ సొంటోలే కనుక కొద్దిగా నాయకులే మంచి పొజిషన్లో కూర్చుంటే ఉస్మానియా యూనివర్సిటీకి దరిద్రం ఉండకపోవు.